ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిందే తాము చేస్తున్నాము అంటే ఇంకెలాగా అనేది ఒక ప్రశ్న అయితే వినిపిస్తోంది. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తల్లికి వందన, ఇప్పుడు తల్లికి వందనం, అప్పట్లో అమ్మఒడి, ఆ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనలు అప్పట్లో 4 వీలర్ ఉన్న వాళ్ళకి రాలేదు. కాకపోతే దాన్ని మళ్ళీ మార్పించుకొని రేషన్ కార్డులో పేరు మార్పించుకొని వాళ్ళ మీద 4 వీలర్ ఉంటే అది తమ పేరు మీద వేరే పేరు మీద చేర్పించి ఇలా చాలా కింద మీద పడ్డారు. అలాగే అప్పుడు కూడా 10,000 లేదంటే 12,000 ఆదాయం ఉన్న వాళ్ళకి అది లేదు, అంటే పట్టణాల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళకి. అలాగే 300 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే వాళ్ళకి కూడా ఈ పథకాల అమలు కావు. ఇలాగ రకరకాల రూల్స్ అయితే పెట్టారు. అయితే మేము వస్తే అలాంటివి ఏమి ఉండవు, మెరుగైన సంక్షేమం మేము అందిస్తాము, అందరికీ డబ్బులు ఇస్తాము అని కదా చెప్పింది అప్పట్లో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ అవే రూల్స్ పెడుతూ దానికి తోడు 13, అప్పుడు ఆయన 13,000 ఇస్తే టాయిలెట్లకు సంబంధించి 2,000 కట్ చేస్తున్నామంటే దానిని ఎద్దేవా చేసి అప్పట్లో ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ అదే అనుసరిస్తే, అంటే జగన్ చేసిందే తాము చేసి జగన్ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తున్నాము అని చెప్పుకుంటే ఎలాగా అనేదే ఇక్కడ ప్రధానంగా నిలదీస్తున్న అంశం. జగన్ చేసిందే బాబు గారు చేస్తే ఇంకా తేడా ఏముంటుంది? కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పుకునేది ఏంటి, జగన్ ఇంట్లో ఒక్కడికే ఇచ్చారు కదా, ఇప్పుడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం కదా అనేది వీళ్ళు చెప్తున్నది. కాకపోతే అప్పుడు జగన్ ఇచ్చిన అన్ని పథకాలతో పోలిస్తే జగన్ ఆల్రెడీ అప్పటికి, ఇప్పుడు జగన్ ఉంటే ఇప్పుడు 2వ విడత పడేది తల్లికి వందనం అనేది వీళ్ళు చెప్తున్నది. ఇప్పుడు ఇంకా మొదటి విడత దగ్గరే ఉంది. అంటే 1 సంవత్సరం డబ్బులు ఆల్రెడీ లాస్ అయిపోయినారు జనం, ఆ సంవత్సరం డబ్బులు ప్రభుత్వానికి మిగిలిపోయినాయి అనేది వీళ్ళు చెప్తున్నమాట. దాన్ని ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుంటారు కదా. ఏది ఏమైనా పథకం అదైనా పాలసీ కూడా అదే అయితే ఇక మెరుగైన ఎలా అవుతుంది, మెరుగైన సంక్షేమం ఎలా అవుతుంది అనేది ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. అంటే జగన్నే లేదంటే గత ప్రభుత్వ విధానాలని ఫాలో అవుతుంది కూటమి ప్రభుత్వం అంటే, వాస్తవానికి ప్రతిదానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అవి ఫాలో అవ్వాలి, తప్పదు. కాకపోతే ముందు చేసిన వీళ్ళ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేలెత్తి చూపిస్తుంది వైసీపీ.